బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 30 అంశము ఒక్క పాపి విషయమై వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనము మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనింట్లో ఏదైనా పెళ్లి, పుట్టినరోజు, పండగలాంటి శుభకార్యం జరిగితే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉండి బహుమతులు ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇంత సంతోషానికి కారణం ఒక సందర్భం. ఇలాంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. డబ్బున్న వాళ్లకైతే ఇలాంటి సందర్భాలు తరచుగా ఉంటుంటాయి. ఈ సంతోషం ఒకరోజో 2 రోజులో ఉంటుంది. ఎవరైనా చావు బ్రతుకుల్లో నుండి బయటపడినప్పుడు, తప్పిపోయి తిరిగి దొరికినప్పుడు, అత్యంత క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొని విజయం సాధించినప్పుడు ఆ సంతోషం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి సందర్భాలు జీవితంలో అరుదుగా జరుగుతుంటాయి. ఈ భూమి మీద జీవిస్తున్న కోటానుకోట్ల మంది పాపపు జీవితంలో జీవిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటే దేవుడు వారిని రక్షించడానికి ఎంతో కష్టపడుతున్నాడు. తన స్వహస్తాలతో చేసుకున్న తన బిడ్డలు ఈ లోకాశలనే ఊబిలో కూరుకుపోతుంటే తన మనసు విలవలలాడిపోయి వారిని రక్షించడానికి ఎంతోమంది తన సేవకులను పంపించి, మీరు మారుమనస్సు పొంది నా యొద్దకు రండి అని చెప్పించిన మాటలను పెడచెవిని పెట్టి 2 పేతురు 2:22లో వ్రాయబడినట్లు కుక్క వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును, పాపపు కంపుకి అలవాటు పడిన మనుష్యులను కాపాడటానికి దేవుడు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. అందుకే చేసేదేమిలేక తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి ఎదురు చూస్తున్నట్లు లోబడనొల్లని ప్రజల వైపు దేవుడు దినమెల్ల తన చేతులు చాపుకొని ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన కుమారుని దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి మెడమీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చి మంచి బట్టలు, చెప్పులు, ఉంగరం తొడిగించి విందు చేయించాడు. ఎవరైనా తండ్రిని కాదని తన ఆస్తిని తీసుకుని వెళ్లి దుర్వ్యాపారము చేసి నష్టపోయి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడిని తిట్టకుండా ఉంటారా? మరి దేవుని ప్రేమ ఇంకెంత గొప్పగా ఉంటుందంటే తన అరచేతులలో మన పేరు చెక్కుకొని దినమెల్ల మనకోసం ఎదురు చూస్తుంటాడు. అలాంటి తండ్రి దగ్గరకు తిరిగి వెళ్లకపోతే ఎవరి కర్మకి వారే బాధ్యులు. మారుమనస్సు పొంది నా యొద్దకు తిరిగి రండి అని తన సేవకుల ద్వారా పదే పదే హెచ్చరికలు పంపించినప్పటికీ మారుమనస్సు పొందని వారు ప్రతిరోజు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే, హత్యలు గావింపబడుతుంటే, ప్రమాదాల్లో చనిపోతుంటే దేవుడు బాధపడకుండా ఉంటాడా? దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ నాశనమవుతుంటే దేవుడు చూస్తుండటం తప్ప ఏమీ చేయలేడు. ఒకవేళ మనం మన పాపము విడిచిపెట్టి తండ్రి దగ్గరకు వెళ్తే దేవుడు మన పాపములు క్షమించి మనకు నీతి వస్త్రములు ధరింపచేసి మనల్ని బట్టి దూతల ఎదుట ఎక్కువగా సంతోషిస్తాడు. మరి నీవు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటే మారుమనస్సు పొంది దేవుని దగ్గరకు రావాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలం ఈ లోకమనే పాపపు ఊబిలో కూరుకొనిపోకుండా మారుమనస్సు పొంది నీ యొద్దకు వచ్చి నిన్ను సంతోషపెట్టునట్లు సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.